మా యొక్క ప్రభావం గురించి రావడము మా పూర్వతికి కలిగినావా నీవు? మీ రావడము, మీ పోవడము, మీ పూర్వస్థితి, మీ పట్టణము, మీ పని పేరు అంతా చెప్పాల మరి. ఏమంటివి? మా యొక్క గతాదండము చేత రేపు రక్షణ సాధిస్తాను. నువ్వు గదవాడు ఇప్పుదంటే నాకు పియ్యం దొరుకుతుంది. చెప్పు నువ్వు ఏమేమి చేస్తావు మరి? నువ్వు ఇంత ధనం చేస్తావు మరి, నువ్వు ఎవల కొడుకు, ఎట్లా కొట్టినావు, ఎట్లా పెరిగినావు, నీ పూర్వస్థితి మొత్తం చెప్పాలి. మా యొక్క వంశం దానవకం అంటారు. వంశం అంటే రాక్షస హక్కులు. అవును. అచ్చా అచ్చా, రాక్షస హక్కులు. మరి మీరు రాక్షసులు, మరి మీరు ఏం చేస్తారు? నువ్వు ఏం చేసినావు? సురనగా దేవతలు, సురాము 10 కోట్ల దేవతల కన్నా పెద్దవాడు ఎవడు? ఇంద్రుడు. ఇంద్రుడు మాకు అందులో ఒకడే ఉన్నాడు జలశక్తుడు. ఎవరైనా నల్లవాడు. నల్లని వాడు ఎవరు? నల్లని వాడు అంటే కాకి అనా? ఎవరు? కాకి. ఏమన్నావురా? కాకి. అరే రెండు అక్షరాలు కలిగినటువంటి వాడు ఆ మూర్ఖుడు ఎలా నీకు? మరిగా నల్లని అంటే కాకి, మా సర్వశత్రువు వాడు. మరి లేకపోతే కాకి కాక 10 కోట్ల దేవతలను ఎత్తిపట్టడానికి వంశిస్తున్నదై ఇక బయలుదేరుతుంది. మరి ఎవరు నీకు ఆగర్భ శత్రువు? ఎవరు చెప్పమంటావా? రాయ్. జలమున పుట్టిన వాడని జలందరిని పేర్కొన్న సత్యలైన సుక్కల నిరాళనం. జలమున పుట్టిన వాడని విన్నావా? మా యొక్క ప్రభావం ఉంది. నువ్వు అయితే అందరేమో తండ్రికి పుడతా, నువ్వు జలములో పుట్టినావు. అవునవును. మరి ఎట్లా జలములో పుట్టినవు? నేను పుట్టినప్పుడు మహాభయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు మండిపోయాయి. అగ్ని జ్వాలలు మండినాయి. భూమి పక్కన వదిలేదు. భూమి కనిపించింది. పిడుగులు పడ్డాయి. తోట చుక్కలు పుడిచాయి. విన్నావా? సూర్యచంద్రుడికి కాంతి చనిపోయింది. విన్నావా? ఆకాశమంతా తల్ల కింద అయిపోయినాయి. పట్టబడలే చుక్కలు పట్టినాయి. రక్తం వర్షం మధ్య రాత్రిలో మాత్రం పొద్దు పడినాడు. ఎందుకు మరి అంత భయంకరమైనటువంటి కుక్కన నా యొక్క కుక్క నడిపిస్తాను. విన్నావా? నా పేరు వెళ్ళగానే ఆ యొక్క బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణు గడగడ గడగడ పడిపోవాలి. అంత భయంకరమైనటువంటి కుక్కనాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే నీ పేరు చెప్పితే గడగడ అని అనుకుంటారు. అవును. మరి అంత భయంకరంగా అంత బలశాలివై మరి నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఇంకా చెప్పాలి. నేను పుట్టినప్పుడు పుట్టడానికి ఒక్క నిమ్మకాయ తీసుకువచ్చాను. ఆ నిమ్మకాయ తీసుకువచ్చి ఒక భూమి పైన పెట్టాను. భూమి
పెట్టి ఆ నిమ్మకాయ పైన ఒక సూది పెట్టాను. ఆ సూది పైన నా తల కిందికి పెట్టాను. అంటే పూర్వజన్మలో అప్పుడు ఆ సూది ఆ కాయ మీద పెట్టి నిమ్మకాయ మీద పెట్టి నా తల తీసి ఆ సూది పైన పెట్టాను. అబ్బా ఇట్లా చేతులు కింద పెట్టాను, కాలు పైకి పెట్టాను. శిరస్సు కిందకి కాళ్ళు మీదకి ఘోరమైనటువంటి దేవుళ్ళతో మాకు సవరటువంటి బలము చూడడానికి పడడానికి నేను తపస్సు చేస్తున్నాను. ఘోరమైనటువంటి తపస్సు చేస్తాము. అట్టి తపస్సులో మా ప్రముఖుడు ప్రత్యక్షం చేసుకొని సాధారణటువంటి బలము చేసుకొని ఈ ప్రపంచమైన దాన్ని సంసిద్ధుగా ఉన్నాను. మరి ఏం వరం తీసుకున్నావు? అప్పుడు నాకు ఏం తెలుసు? ఫస్ట్ శంకాసుడు అంటారు. శంకాసుడు అప్పుడు ఫస్ట్ శంకాసుడు రాక్షసుడు. అయితే శంకరుని గురించి ఘోరమైన తపస్సు చేస్తుంటే ఆ తపస్సులో మాత్రము అక్కడికి ఎవరు వచ్చారంటే దేవతలందరూ ఏకమైనారు. అబ్బా ఆ యొక్క శంకాసురుడు ఎవరి చేత చాలనటువంటి వరం కోరడానికి శంకరుడు గురించి ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. ఆ శంకరుడే వరం ఇస్తే మాత్రము దేవతలను ఎత్తిపడతాడని వీళ్ళందరూ ఆ దేవుడిని తెలుసుకుని దేవాన్ని చెప్పి దొంగవాన్ని చెప్పారు. ఆ దేవుడికి దేవతలందరూ చెప్పారు, ప్రత్యక్షమైనారు. వాళ్ళు మొదలెట్టుకున్నారు. దేవేంద్ర ఇప్పుడు ఏం చేయట్లేదు, వాడి తపస్సు కన్నుగా ఆడించవాలని ఆ యొక్క దేవుడు చెప్పారు. ఆ దేవేంద్రుడు వచ్చాడు. నేను తపస్సు చేస్తుంటే ఆ యొక్క తల నరికాను. నువ్వు తపస్సులో నిమగ్నమై ఉంటే వచ్చిండు వజ్రాయుధం చేత నీ తల నరికేశాడు. అప్పుడు నా చుట్టూ పక్కన పడ్డాది, తల ఎక్కడ పడ్డాది. మరి అప్పుడు శంకరుడు ఎవరు విప్పి చూశాడు, త్రినేత్రం చూశాడు, విప్పి చూశాడు. అప్పుడు శంకరుడు ప్రత్యక్షమై వచ్చాడు అక్కడికి. అదే సమయం నీ శిరస్సు తెగిపడు. అదే సమయము శంకరుడు నీకు వరం ఇవ్వడానికి ప్రత్యక్షమయ్యాడు. అదే సమయం నా తల త్రేటాచ్చాడు. అప్పుడు శంకరుడు వచ్చి మండిపడ్డాడు, కోపం చేశాడు. నా భక్తుని మాత్రం పంచినటువంటి వాడు ఎవడని వచ్చి ఆ యొక్క దేవేంద్రుడు ఘోరంగా తిరస్కరించి ఆ త్రినేత్రం తెరిచాడు. ఆ త్రినేత్రం చేత భక్తం చేశాడు. పడ్డాయి. పడంగానే భయపడాయి. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే వరకు నా యొక్క శిరస్సు మాత్రం వెళ్ళిపోతున్నదిగా. నా యొక్క శిరస్సు నా శిరస్సును ఒక ముంత తీసుకువచ్చి ఆ ముంతలు పెట్టి శవాన్ని అన్న పెట్టి తిన్నావా, దానికి దూకి జల్ల మాత్రం పెట్టి ఆ యొక్క బంగారు సంతకం ఆడించి ఆ సముద్రంలో పెట్టి ఆ సముద్రంలో సంత వెళ్ళిపోతున్నారు. పోంగా ధర్మాసుడు సంతానం లేనందు వల్ల ఘోరంగా తపస్సు చేస్తున్నాడు ధర్మాసుడు. ఆ ధర్మాసుడు దోషం అంటే ఆ సూర్యాలు చేస్తుంటే ఆ దోషంతో కూర్చుంటే సంత సూర్యుడికి పంపితే ఆ సంతగా వచ్చి చేతుల పడ్డాడు. అప్పుడు ఆ సంతని బయటికి వెళ్ళాడు, గడ్డకి వెళ్ళాడు. ఇంటికి పోయి భార్యకి ఇచ్చాడు. మరి ఒక బంగారు సంత వచ్చింది ఇలా ఏడులో అని అప్పుడు అక్కడ మంచి మంచి గొప్ప వాళ్ళని పిలిచి ఆ సంతకం తెరిచి చూపించాడు. మీ తండ్రి మా తండ్రి ఎందుకంటే సంతానం లేక సంతానం గురించి తపస్సు ఆయన ప్రార్థన చేస్తా ఉంటే అది నువ్వు దొరికినవాడు. ఆ తపస్సు మాత్రం నేను దొరికాను. అప్పుడు దొరకగానే విష్ణు విష్ణువులో మంచి మంచి బ్రాహ్మణులు పిలిపించి నా పేరు పెట్టాడు. అక్కడ ఏమని పెట్టారు? ఇతడు జలం ఈ జలంలో పుట్టాడు కాబట్టి దొరికాడు కాబట్టి ఇతని పేరు జలంగాడు అని అప్పుడు ఆ శంకరుడి మెడకున్నటువంటి ఆయా శంఖం తీసి నాకు ధరించాడు. శంకరుడు దీవించి నీకు వరం ఇచ్చి నీకు చావనటువంటి వరం ఇస్తున్నాను బిడ్డ అని విజయ శంఖం అనే అటువంటి శంఖాన్ని నీకు కిరీటంలో ధరించుకున్నాను. అంత వరకు నీకు చావలేదు. అప్పుడు నా పేరు జలంధరుడు అని పేరు పెట్టారు. జలంలో పుట్టాడు కాబట్టి జలంధరుడు పేరు పెట్టారు. నా యొక్క పుట్ట నక్షత్రం అలా ఉంటారు. నా పేరు జలంధరుడు తెలుసునా నీకు? అయితే నీకు చావే లేదు విజయ శంఖం ఉన్నంత ఇంతవరకు నాకు చావనటువంటి వరం లేదు. కానీ ఇప్పుడు ఆ యొక్క నా గర్భశత్రు ఎవరు? ఆ ఇంద్రుని వాడిని ఏకపక్షంగా మాత్రం ఏం చేసి వాడిని భరించినంత వరకు మాత్రం నిలవద్దు. అంటే పోదాం బాబా. నిన్ను ముఖ తీయరా ఈ జనముల యోచనను కట్టి ఈ జనము నా మనము నాగల కోరిక తీర్చేంత వరకు మాత్రము ఇక కంటికి నిద్రరాదు, మనసుకు శాంతి.
మరి మనము కలిగి ఉండే ఘనములము ఘనంటే ఈ యొక్క భూమండలంలో మాత్రము నా ఎవరి శత్రువు కాదు కానీ ఆ యొక్క దేవేంద్రుడు నాకు శత్రువు. దేవేంద్రుడు విష్ణువు నీకు శత్రువు, నా గర్భశత్రువు. వారిని మధ్యించేంత వరకు మాత్రం ఈ దేవేంద్రుడు నీ మనము ఎక్కడికో వెళ్తాననే ప్రయాణము కూడా అయ్యావు. మరి నీకు అభిలాషాన్ని కోరిక ఏంటి మొత్తం నాతో చెప్పాలి. అది మా యొక్క మనమున నా యొక్క ప్రతాపం చెప్పమంటారు. మన మన యొక్క పట్టణంలో ఉన్నటువంటి జాతి లక్షణములన్నీ తమ కులచార ధర్మము తప్పకుండా ప్రజలందరూ క్షమలు ఉన్నవాళ్ళే కదా. అవును, ఇంత బలము ఉంది, ఇంత శౌర్యం ఉంది, మన పౌరులో ఒట్టిగా ఉండుడేంది, మన పేరు ప్రఖ్యాతలు బయట అందరికి తెలవాలంటే సురాధిపత్యం వహించాలి, ఆ దేవేంద్రుని ఓడించాలి, సురులను ఖండించాలంట. సురులను బట్టి ఏక చిత్తంగా మాత్రం వారిని ఏ మాత్రం వారి విసుము లేకుండా అంతే మరి. ఎందుకంటే మాటలు ఏవస్తున్నాయండి. అదే తంజాకులం శూరాత్వం పెంచి ధీరతను వహించి పూర్వ అమరాధివరులను మాత్రం కాలాడంతో మాత్రం వారిని నరికపోగలడు. అంతే మరి. మన పగ ఇంటుండగా మనం వచ్చాడు. ఇక అదే చెప్పడం కదండి. అంటే నా మనమున ఏ కోరుకున్నా ఏ కోపమున్నా తాపమున్నా నన్ను కన్న తండ్రి సెలవు తీసుకున్నంత వరకు మాత్రం అంతే. నేను తండ్రి తీయవరి పైన యుద్ధం వెళ్ళను. ఇప్పుడు అందు గురించి మా యొక్క తండ్రి వద్ద అంతే, తండ్రి దగ్గర పోయి సెలవు తీసుకొని పైన తండ్రి చేస్తాం. నువ్వు వచ్చిన సమస్య ఏమిటి? మన కొడుకున్నాడు కదా. మన కొడుకు అంటే నీకు నాకు కొత్తలో వచ్చిందా? అరే గట్ల కాదయా, మన బావి కాడికి పో, మన చెట్ల కాడికి పో, మన మోటార్ కాడికి మన బావి మన